మణిపూర్ సీఎం పదవికి రాజీనామా చేశారు బీజేపీ నేత బీరేన్ సింగ్. శాంతి భద్రతలు రక్షించడంలో విఫలం అయ్యారంటూ సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసానికి సిద్ధమవడంతో రిజైన్ చేశారు. దేశంలో ఏరోస్పేస్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం పదవికి బీజేపీ నేత బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఇంఫాల్లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాని కలిసి రాజీనామా లేఖ అందించారు. సీఎంగా రాజీనామా చేయడానికి ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు బీరేన్ సింగ్. మణిపూర్ అసెంబ్లీలో 60 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీజేపీ నేతృత్వంలోని కూటమికి 43 మంది సపోర్టు ఉంది. 2.5 ఏళ్లుగా కుకీ, మైతేయి అల్లర్లు అణిచివేయడంలో విఫలమయ్యారంటూ సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురైంది. కాంగ్రెస్ కూడా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీంతో సీఎం పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. Manipur is so complex. It is not easy, not for any one leader to say that once I get in there, I'll be able to resolve everything. With the change of leadership, we are only hoping that the confidence of the people also will build up. The people who has been disillusioned or who have been hurt will also look at it from a different angle, and hopefully that they will also respond positively to the steps being taken up by the center. భారత్లో ఏరోస్పేస్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రధాని మోదీ ముందు చూపుతో రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా సాగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏరోస్పేస్ రంగం బలోపేతం చేశామన్నారు. బెంగళూరులో ఏరో ఇండియా 2025 కర్టెన్ రైజర్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో కలిసి ఎల్సీఏ తేజస్ యుద్ధ విమానంలో విహరించారు రాజ్నాథ్ సింగ్. That today, India's aerospace industry is advancing at a rapid pace. Under the visionary leadership of our Honorable Prime Minister, we have galvanized the entire defense sector, especially the aerospace sector, like never before. Today, we are not only capable of designing and developing major platforms and equipment within India, but we have also successfully established a vast supply chain within the country. ఢిల్లీలో 10 ఏళ్ల అసమర్థ పాలనకు ప్రజలు ముగింపు పలికారన్నారు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని. ఆప్ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ఇతరులపై నిందలు వేయడం కేజ్రీవాల్కు అలవాటన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇన్నాళ్లు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను కేజ్రీవాల్ మోసం చేశాడన్నారు సీఎం సైని. एक भी बात के ऊपर केजरीवाल पूरा नहीं उतरा. लोग जो आयुष्मान योजना का लाभ नरेंद्र मोदी जी पूरे देश के अंदर दे रहे हैं, कुछ इंडी गठबंधन के ये साथी अपने अपने राज्यों में उन लोगों को इससे वंचित रखा हुआ है. भारतीय जनता पार्टी कमल का फूल खिलता रहता है, वहाँ पर वो सारी योजनाएं उन लोगों को मिलती है, चाहे किसान है, चाहे गरीब है, चाहे महिला है, चाहे युवा है. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పాలనపై అపార నమ్మకం ఉందన్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఢిల్లీ ప్రజలు ఆప్ అవినీతితో విసిగిపోయారన్నారు. అందుకే 27 ఏళ్ల తర్వాత హస్తినలో బీజేపీని గెలిపించారన్నారు. దేశ రాజధానిలో బీజేపీ విజయం చరిత్రాత్మకమన్నారు సీఎం ధామీ. कार्यकर्ताओं के बल पर ही आज हमारी पार्टी न केवल भारत की बल्कि विश्व की सबसे बड़ी पार्टी बन गई है. जितनी हमारी पार्टी की सदस्यता है, इससे कम कई देशों की जनसंख्या है. तो निश्चित रूप से हम सभी लोगों को ये गर्व भी होना चाहिए. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ పార్టీ ఎంపీ హేమమాలిని. హస్తినా ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. అభివృద్ధి చేసే పార్టీనే ప్రజలు గెలిపించారన్నారు హేమమాలిని. I feel very happy and delighted to see our party has come up again after a very very long time. तो इससे मालूम पड़ता है कि हमारे दिल्ली वाले कितना दिनों से इंतज़ार कर रहे थे हमारे पार्टी आने के लिए. मुझे पूरा यकीन है कि अभी पूरा मैं दावे के साथ कह सकती हूँ हमारे ब्रजवासियों को कि अभी यमुना शुद्धि मिलेगी, क्योंकि हमारी पार्टी आ गई, हमारे मोदी जी आ गए तो सब कुछ अच्छा होगा. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. కాబోయే సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానమే తేలుస్తుందంటున్నారు కాషాయ నేతలు.